హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కొన్ని బయాలజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఫ్లోరోసిస్ లక్షణాలను ఎంచుకోనండి. ఆప్షన్ 1 ఎముకలు పొలుసుగా ఉండటం, ఆప్షన్ 2 చెడు శ్వాస తీసుకోవడం, ఆప్షన్ 3 దంతాలపై మచ్చలు ఏర్పడటం, ఆప్షన్ 4 చర్మం మృదువుగా మారడం. జవాబు వచ్చేటప్పటికి 1 and 3 రెండు ఆప్షన్స్ మాత్రమే. అంటే కింది వాటిలో ఫ్లోరోసిస్ లక్షణాలకు వచ్చేటప్పటికి ఎముకలు పొలుసుగా మారడం ఒకటే, ఇంకోటి ఆప్షన్ 3 దంతాలపై మచ్చలు ఏర్పడతాయి. చర్మం మృదువుగా మారడం అనేది ఉండదు, చెడు శ్వాస తీసుకోవడం అనేది కూడా ఉండదు. ఓకేనా. నెక్స్ట్, కింది వాటిలో ఏది ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల కలిగే దుష్పరిణామం కాదు. ఆప్షన్ 1 ఎముకల ఘనత పెరగడం, ఆప్షన్ 2 పళ్లపై మచ్చలు, ఆప్షన్ 3 జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఆప్షన్ 4 నడకలో అసౌకర్యం. ఆన్సర్ ఏంటి అంటే 3. అంటే ఏంటిది? జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు. కింది వాటిలో ఏది ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల, మనకి నల్గొండ జిల్లాలో ఇది ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంది. దీనిది ఫ్లోరైడ్ ప్రాబ్లం. ఏమొస్తుందంట అక్కడ, దుష్పరిణామం ఏమొస్తుందంటే జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు అనేవి ప్రారంభమవుతాయి. నెక్స్ట్, కింది ప్రకటనలని పరిశీలించండి. ఆప్షన్ 1 ఫ్లోరోసిస్కి ప్రధానంగా కలుషిత పారిశ్రామిక వ్యర్థాల కారణం, ఆప్షన్ 2 ఫ్లోరోసిస్ తీవ్రత ఎక్కువగా చిన్నారులపై ఉంటుంది, ఆప్షన్ 3 నీటిలో ఫ్లోరైడ్ 1.5 మిల్లీగ్రాములు మించినప్పుడు ప్రమాదకరం. సరైన ప్రకటనలను ఎంచుకోనండి. జవాబు వచ్చేటప్పటికి 2, 3 మాత్రమే అన్నాడు. 2, 3 ఏంటిది? ఫ్లోరోసిస్ తీవ్రత ఎక్కువగా చిన్నారులపై ఉంటుంది. నెక్స్ట్, నీటిలో ఫ్లోరైడ్ 1.5 మిల్లీగ్రాములు మించినప్పుడు ప్రమాదకరం. నీటిలో ఫ్లోరైడ్ అనేది 1.5 మిల్లీగ్రామ్స్ మించితే ప్రమాదకరం. ఇప్పుడు నల్గొండలో ఎందుకో ఆ పరిస్థితి ఏర్పడిందంటే 1.5 మిల్లీగ్రాములు అనేవి దాటింది. నెక్స్ట్, కింది వాటిలో ఫ్లోరోసిస్ నివారణ కోసం ఏ విధానం తక్కువ సమర్థవంతంగా ఉంటుంది? ఆప్షన్ 1 రివర్స్ ఆస్మోసిస్, ఆప్షన్ 2 డీఫ్లోరిడేషన్ యూనిట్లు, ఆప్షన్ 3 నీటిని మరిగించడం, ఆప్షన్ 4 100% పైపుల ద్వారా తాగునీరు. ఆన్సర్ వచ్చేటప్పటికి 3 నీటిని మరిగించడం. ఫ్లోరోసిస్ నివారణ చేయాలి అంటే ఈ రివర్స్ ఆస్మోసిస్లు, ఈ డీఫ్లోరిడేషన్ యూనిట్లు, ఈ 100% పైపుల ద్వారా తాగునీరు, వీటికి అన్నిటికంటే కూడా నీటిని మరిగించడం ద్వారా ఫ్లోరోసిస్ నివారణ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరోసిస్ నివారణలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏవి? ఆప్షన్ 1 ఫ్లోరైడ్ తొలగింపు ప్లాంట్ల ఏర్పాటు, ఆప్షన్ 2 ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఆప్షన్ 3 ఫ్లోరైడ్ రహిత నీటి సరఫరా, ఆప్షన్ 4 ప్రజలకు ఫ్లోరైడ్ టాబ్లెట్ల పంపిణీ. జవాబు వచ్చేటప్పటికి 1, 2, 3. అంటే ఫ్లోరైడ్ తొలగింపు ప్లాంట్ల ఏర్పాటు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, తర్వాత ఫ్లోరైడ్ రహిత నీటి సరఫరా. ఇవి గవర్నమెంట్ తీసుకుంటుంది, ప్రజలకు ఫ్లోరైడ్ టాబ్లెట్ల పంపిణీ కాదు. నెక్స్ట్, భారతీయ ప్రామాణికాల సంస్థ BIS ప్రకారం తాగునీటిలో ఉండాల్సిన ఫ్లోరైడ్ గరిష్ట పరిమితి. ఆప్షన్ 1 0.5 మిల్లీగ్రామ్స్, ఆప్షన్ 2 1.0 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, ఆప్షన్ 3 1.5 మిల్లీగ్రామ్ పర్ లీటర్, ఆప్షన్ 4 2.0 మిల్లీగ్రామ్ పర్ లీటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1.5 మిల్లీగ్రామ్ పర్ లీటర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది రాష్ట్రాలలో ఫ్లోరోసిస్ ఎక్కువగా కనిపించే రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 ఒడిషా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రాజస్థాన్. కింది రాష్ట్రాలలో, అదే మన తెలంగాణలో అయితే నల్గొండ. రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి రాజస్థాన్లో ఫ్లోరోసిస్ బారిన పడేది ఉంటుంది. నెక్స్ట్, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ పేరు ఏంటి? నేషనల్ హెల్త్ మిషన్, ఆప్షన్ 1, ఆప్షన్ 2 స్వచ్ఛ భారత్ అభియాన్, ఆప్షన్ 3 జల్ జీవన్ మిషన్, ఆప్షన్ 4 నమామి గంగే. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 జల్ జీవన్ మిషన్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గ్రామీణ విలేజెస్లో సురక్షిత త్రాగునీరు, అంటే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీరు పెట్టడం కోసం స్టార్ట్ చేసిన మిషన్ జల్ జీవన్ మిషన్. నెక్స్ట్, తాగునీటిలో ఫ్లోరైడ్ తొలగించడానికి అనుకూలమైన విధానం. తాగునీటిలో ఫ్లోరైడ్ తొలగించడానికి అనుకూలమైన విధానం. ఆప్షన్ 1 రివర్స్ ఆస్మోసిస్, ఆప్షన్ 2 క్లోరినేషన్, ఆప్షన్ 3 మరిగించడం, ఆప్షన్ 4 UV ఫిల్ట్రేషన్. ఆన్సర్ ఈజ్ జవాబు 1 రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా తాగునీటిలో ఫ్లోరైడ్ని తొలగించడానికి అనుకూలమైన విధానం ఏముందంటే రివర్స్ ఆస్మోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, కణ కవచం గల అతి చిన్న జీవులు. ఆప్షన్ 1 సైనోబాక్టీరియా, ఆప్షన్ 2 బ్యాక్టీరియా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, కింది సమూహాలలో ఏకకణం గల సమూహం ఏది? ఆప్షన్ 1 అండం శుక్రకణం, ఆప్షన్ 2 గుడ్లు జైగోట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండం శుక్రకణం. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఇది హ్యూమన్ ఎగ్ సెల్, ఇది హ్యూమన్ ఎగ్ సెల్, ఇది వచ్చేసి ఇది స్పర్మ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో డిఎన్ఏలో ఉండే మూలకము లేదా మూలకాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఆక్సిజన్ మాత్రమే, ఆప్షన్ 2 నత్రజని మాత్రమే. ఆన్సర్ వచ్చేటప్పటికి 2 ఆక్సిజన్ ఉంటుంది, నత్రజని కూడా డిఎన్ఏలో మూలకంగా ఉంటాయి, 2 ఉంటాయి. నెక్స్ట్, రైబోజోములు దేని యొక్క స్థావరాలు? ఆప్షన్ 1 ప్రోటీన్ సంశ్లేషణ, ఆప్షన్ 2 కిరణజన్య సంయోగ క్రియ. ఆన్సర్ ఈజ్ ప్రోటీన్ సంశ్లేషణ. రైబోజోములు దేని యొక్క స్థావరాలు అంటే ప్రోటీన్ సంశ్లేషణ, ఆప్షన్ 1. ఇకపోతే ఇది వివిధ జంతువుల యొక్క శ్వాసక్రియ అవయవాలు. ఫస్ట్ వచ్చేటప్పటికి జంతువు వానపాము శ్వాసక్రియ అవయవం వచ్చేసి దీనికి చర్మం. నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి తిమింగలంకి వచ్చేటప్పటికి శ్వాసక్రియ అవయవాలు ఊపిరితిత్తులు. నెక్స్ట్ జంతువు సాలీడు తేలు, వీటికి బుక్ లంగ్స్ అనేవి శ్వాసక్రియ అవయవంగా పనిచేస్తాయి. నెక్స్ట్ జంతువు బొద్దింక, దీనికి శ్వాసనాళాలు అంటే ట్రాకియా శ్వాసక్రియ అవయవంగా పనిచేస్తాయి. నెక్స్ట్ డింబకం లేదా చేప లేదా రొయ్య, వీటికి వచ్చేటప్పటికి శ్వాసక్రియకి ఉపయోగపడేటువంటి అవయవాలు మొప్పలు. కప్పకు వచ్చేటప్పటికి చర్మము, ఊపిరితిత్తులు, నోటి కుహారం, ఇవి శ్వాసక్రియకు అవయవాలుగా పనిచేస్తాయి కప్పకి. తర్వాత ఉభయచరాలు, క్షీరదాలు మరియు పక్షులు, వీటికి వచ్చేటప్పటికి ఊపిరితిత్తులు శ్వాసక్రియకి సంబంధించిన అవయవాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది చర్మం నుండి శ్వాస తీసుకుంటుంది? ఆప్షన్ 1 పాము, ఆప్షన్ 2 వానపాము. గెస్ చేయండి. ఆప్షన్ 1 పాము, ఆప్షన్ 2 వానపాము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వానపాము. వానపాము చర్మం నుండి శ్వాస తీసుకుంటుంది. నెక్స్ట్ మొక్క యొక్క కణ కవచం వీటిని కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 సెల్యులోజ్, ఆప్షన్ 2 కార్బోహైడ్రేట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సెల్యులోజ్. మొక్క యొక్క కణ కవచం అనేది సెల్యులోజ్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, మొక్కలలో వంగే గుణం ఈ కణజాలం వలన కలుగుతుంది? మొక్కలలో వంగే గుణం ఈ కణజాలం వలన కలుగుతుంది? ఆప్షన్ 1 మృదు కణజాల లేదా పారైన్ కైమ, ఆప్షన్ 2 స్థూల కోణ కణజాలం లేదా కోలెన్ కైమ. ఆన్సర్ వచ్చేటప్పటికి స్థూల కోణ కణజాలం లేదా కోలెన్ కైమ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫ్లుయెంజా వ్యాధి ఈ కింది వాటిలో దేని వలన వస్తుంది? ఇన్ఫ్లుయెంజా వ్యాధి ఈ కింది వాటిలో దేని వలన వస్తుంది? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వైరస్. వైరస్ వలన వచ్చేది ఇన్ఫ్లుయెంజా. ఇప్పుడు వచ్చేటప్పటికి కొన్ని వ్యాధులు వాటి వలన ఏమేమి సోకుతాయో చూద్దాం. క్షయవ్యాధి అనేది బ్యాక్టీరియా వలన సోకుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా అనేది వైరస్ వల్ల సోకుతుంది. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఫంగై లేదా శిలీంధ్రాలు వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ మలేరియా అనేది ప్రోటోజోవా వలన కలుగుతుంది. చిన్న చిట్కా ఏంటంటే వైరస్ అనేక వ్యాధులను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పోలియో వ్యాధి లక్షణం ఏది? ఆప్షన్ 1 తలనొప్పి, ఆప్షన్ 2 జలుబు, ఆప్షన్ 3 ఒళ్ళు నొప్పులు, ఆప్షన్ 4 కండరాల పక్షవాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కండరాల పక్షవాతం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులేవి? ఆప్షన్ 1 పోలియో తట్టు, ఆప్షన్ 2 గవద బిళ్ళలు జలుబు, ఆప్షన్ 3 కలరా టైఫాయిడ్, ఆప్షన్ 4 1 2 ఆప్షన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అంటే 1 2 పోలియో తట్టు గవద బిళ్ళలు జలుబు ఈ 4 కూడా వైరస్ ద్వారా వస్తాయి. నెక్స్ట్, పెన్సిలిన్ అనేది ఒక ఆప్షన్ 1 సూక్ష్మ జీవి నాశకం, ఆప్షన్ 2 కీటక నాశకం, ఆప్షన్ 3 బయో ఫర్టిలైజర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సూక్ష్మ జీవి నాశకం.
నెక్స్ట్ క్వశ్చన్, మానవుడిలో ఆల్కహాల్ దేనిపైన ప్రభావం చూపుతుంది? ఆప్షన్ 1 హృదయం, ఆప్షన్ 2 కండరాలు, ఆప్షన్ 3 చర్మం, ఆప్షన్ 4 నాడీ మండలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నాడీ మండలం. నెక్స్ట్, అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 మాంసం, ఆప్షన్ 3 సముద్ర చేపలు, ఆప్షన్ 4 కూరగాయలు. ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 3 సముద్ర చేపలు. సముద్ర చేపల్లో అయోడిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెల్యులోజ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఆహారానికి బరువునిస్తుంది, ఆప్షన్ 2 ఖనిజ లవణం, ఆప్షన్ 3 ఆహార నాళంలో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడుతుంది, ఆప్షన్ 4 ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే పూర్తిగా జీర్ణం కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఖనిజ లవణం. ఇది ఆన్సర్. సెల్యులోజ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది అడుగుతున్నాడు, అంటే ఖనిజ లవణం అనేది సరికాదు. ఈ మిగతా 1, 3, 4 ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈ 3 కూడా సెల్యులోజ్కి సంబంధించినవి. ఈ ఆప్షన్ 2 మాత్రమే సెల్యులోజ్కి సంబంధించింది కాదు. నెక్స్ట్, ఆహార వాహికలోని కండరాలు. ఆప్షన్ 1 నియంత్రిత కండరాలు, ఆప్షన్ 2 అనియంత్రిత కండరాలు, ఆప్షన్ 3 హృదయ కండరాలు, ఆప్షన్ 4 నియంత్రిత అనియంత్రిత కండరాలు. ఏముంటాయి అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నియంత్రిత అనియంత్రిత కండరాలు. ఈ రెండు ఉంటాయి, నియంత్రిత అనియంత్రిత కండరాలు ఆహార వాహికలో ఉంటాయి. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ కింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది? ఆప్షన్ 1 కాంతి, ఆప్షన్ 2 పత్రహరితం, ఆప్షన్ 3 సరైన ఉష్ణోగ్రత. ఆప్షన్ 1 కాంతి, ఆప్షన్ 2 పత్రహరితం, ఆప్షన్ 3 సరైన ఉష్ణోగ్రత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సరైన ఉష్ణోగ్రత. సరైన ఉష్ణోగ్రతలో శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవ కణాలు ఏవి? మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవ కణాలు ఏవి? ఆప్షన్ 1 ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ 2 తెల్ల రక్త కణాలు, ఆప్షన్ 3 నాడీ కణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎర్ర రక్త కణాలు. మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవ కణాలు వచ్చేటప్పటికి ఎర్ర రక్త కణాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బయాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాము. ఈ వీడియోని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా టెట్, డిఎస్సి వాళ్ళకి, అదే కాకుండా నార్మల్గా మనం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు డిస్కస్ చేసిన వాటిని క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి, అలానే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.